This కొన్ని meeting is being recorded. డిస్కస్ చేసుకుందాం. సోఫార్ అనేది నిన్న మీ క్లాస్లో కానీ ఇంతకుముందు ఏదైనా నేను పోస్ట్ చేసిన దాంట్లో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ మీరు అడగండి, తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బేసిక్గా ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సోఫార్? Please confirm if you don't have any doubts. Do you want me to ask questions? Hello. Now, firewall లో OSI 347 layers అంటే ఓఎస్ఐ అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఫైర్ వాల్ అనేది ఏ ఓఎస్ఐ లేయర్గా కన్సిడర్ చేసుకుంటే మనము ఫైర్ వాల్ అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఫైర్ వాల్ వర్క్స్ ఆన్ విచ్ లేయర్ అంటే మనము ఫైర్ వాల్ వర్క్స్ ఆన్ థర్డ్ లేయర్, మీన్స్ నెట్వర్క్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. As I said before, why it works on third layer and fourth layer and seventh layer? That is belongs to network. Means on firewall, we use it to configure the IP address on the firewall. As I said before, network layer is belongs to whenever we need to configure anything, right? We need to configure the IP address and based upon the requirement. And transport, we need to ask like whether user has requested for TCP or UDP. I posted you in the group chat day before yesterday what customer has requested. I believe on the screenshot customer has requested UDP port number, right? It's not the TCP port. Yeah, am I correct? yes sir. ఇప్పుడు యూడిపి పోర్ట్ అనేది మనకు కస్టమర్ రిక్వెస్ట్ చేసిన అంటే కస్టమర్ డిపెండెన్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టించి మనకు టీసీపీనా యూడిపినా పోర్ట్ అనేది అంటే సర్వీస్ ఆర్ పోర్ట్ బోత్ ఆర్ సేమ్. వాళ్ళ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టించి మనం ఫైర్ వాల్ డిపెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫైర్ వాల్ అనేది టీసీపీ యూడిపి అనేది పోర్ట్స్ అనేది ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫైర్ వాల్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ transport layer as well. And the application layer means whenever user wants to access the Facebook or YouTube or Gmail or anything, okay, whichever he has requested, we need to define as a in the application section. I will show you in the upcoming days what are all the sections are there in the lab. But before that, be clear, okay. Firewalls also act as a application layer because whenever we configuring the rule, we define if customer has requested for to access the Facebook, means we need to define a URL, okay, www.com.facebook.com అని చెప్పేసి మనం అప్లికేషన్ లేయర్లో మనం మెన్షన్ చేయాలి. ఓకే అన్న. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్? ఫైర్వాల్ అనేది అందుకు ఆ రకంగా అది యాక్ట్ చేస్తుంది. ఫేస్బుక్ బ్లాక్ చేసేది ఫేస్బుక్ అనేది మన ఇష్టం. నిన్న కూడా క్వశ్చన్ అడిగారు, ఫేస్బుక్ని ఎందుకు బ్లాక్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఇంటర్నల్గా మీరు ఆఫీస్లో పనిచేసేటప్పుడు మనకి ఏది మనకు సోషల్ మీడియా అనేది మనకు అలో ఉండదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ తర్వాత ఫేస్బుక్ కానీ ఇవన్నీ మనం ఓపెన్ చేసుకుంటే మనం టైం పాస్ చేస్తారని ఇంటర్నల్గా ఆ వెబ్ పేజెస్ అనేది మనకు ఓపెన్ కావాలన్నమాట. ఓపెన్ ఎందుకు కాదంటే ఫైర్ వాల్స్లో వాళ్ళు రూల్ అనేది డిఫైన్ చేసింటారు అనమాట. ఆ రూల్ అనేది ఎట్లా మెన్షన్ చేసింటారు, సోర్స్ అనేది నీ ఒక్క ఐపీ అడ్రస్ పెట్టరు. Source is maybe they will mention as a any is nothing but everyone, okay. సోర్స్ అనేది ఎనీ పెడతారు. మనం 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 ఒకవేళ ఫేస్బుక్ అనేది ఇంటర్నల్ గా మనకు ఆఫీస్ లో యాక్సెస్ కాలేదంటే ప్రతి ఒక్కరికి అప్పుడు ఏం పెట్టాలంటే సోర్స్ లో మనం ఎనీ అని పెట్టాలి. డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ కానీ అదని పెట్టచ్చు. డెస్టినేషన్ ఇక్కడ ఏం పెడతారంటే ఇంటర్నెట్ అని పెడతాం, ఓకే. డెస్టినేషన్ ఇంటర్నెటే కదా ఇప్పుడు అతను యాక్సెస్ చేసేది. ఇంటర్నెట్ లో ఏం యాక్సెస్ చేస్తున్నాడు, ఫేస్బుక్ యాక్సెస్ చేస్తున్నాడు. ఇంటర్నెట్ లో చాలా ఉంటాయి కదా సర్వీసెస్, సర్వర్లు దండిగా ఉంటాయి. మనం సోర్స్ దగ్గర ఎన్ని పెట్టాలి, డెస్టినేషన్ దగ్గర ఇంటర్నెట్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అనేది మనము రిపీటెడ్ గా మన రూల్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనము ల్యాబ్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడు నుంచి వచ్చే క్లాసెస్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇంతకుముందు ఇంపార్టెంట్ కాదంటే ఇంతకుముందు అట్లీస్ట్ ఒక బేసిక్ టర్మినాలజీ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఫర్దర్ గా మనం అన్ని చాలా ఇంపార్టెంట్ అంటే డైలీ డే బై డే మనం ఏం యాక్టివిటీ చేస్తామని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకే. ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్టాప్ చేయండి, అడగండి, ఓకే.
క్లారిటీ ఓకే కోసం ఓకే మనకు లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు సోర్స్‌లో ఇప్పుడు ఎనీ అని పెడతాము ఇక్కడ. ఓకే. డెస్టినేషన్‌లో ఇంటర్నెట్ అని పెడతాము. ఇంటర్నెట్‌లో కాబట్టి. ఆ తర్వాత అప్లికేషను ఫేస్‌బుక్ అని పెడతాము. సెక్షన్ ఉంటది అప్లికేషన్ సెక్షను. తర్వాత ఇక్కడ యాక్షన్ అనేది మనకు డ్రాపా లేకపోతే యాక్సెప్టా? ఇప్పుడు మనం ఏమి ఇచ్చింటారు? డ్రాప్ ఇచ్చింటారా? యాక్సెప్ట్ ఇచ్చింటారా? డ్రాప్ ఇచ్చింటారు. ఆ! చెప్పాలి. అందరూ చెప్పాలి. నేను ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి రెస్పాన్స్ వస్తేనే మనకు అట్‌లీస్ట్ అనేది మనకు అర్థమైతుందని నాకు అర్థమైతది. మీరు రెస్పాండ్ ఇయ్యకపోతే నేను ఇంత కష్టపడి చెప్పింది కూడా వేస్ట్ అయితది. ఫేస్‌బుక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అనేది ఒక వ్యక్తి యాక్సెస్ చేస్తుంటే ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కావట్లేదంటే ఫైర్ వాల్‌లో డ్రాప్ రూన్ అనే మెన్షన్ చేస్తాం. అంటే యాక్షన్ ఏం పెడతామంటే డ్రాప్ అని పెడతాం. డ్రాప్ పెట్టడం వల్ల డ్రాప్ అయితది. ఓకే. ఇప్పుడు నిన్న నేను ఇంకా ఏదైనా క్వెషన్ ఉందా? ఇప్పుడు అతను ఫేస్‌బుక్ ఎందుకు బ్లాక్ చేయాలంటే సోషల్ మీడియా గాని, ఏదైనా గాని మనము డిఫైన్ అనేది మనము ఫైర్ వాల్‌లో రూల్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. ఏదైతే ఆఫీస్‌లో ఓపెన్ చేయకూడదో అవన్నీ ఫైర్ వాల్ రూల్స్‌లో మెన్షన్ చేస్తే అవి ఓపెన్ కావన్నమాట. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. సీను? హలో! అన్నా సీను ఉన్నాడా లేడా? ఒకతను మామూలుగా జాయిన్ అయిదామంటే జాయిన్ కాలేకపోతాడంట. సీను అనేది యాక్సెప్ట్ చేయాలి. థాంక్స్ ఫర్ వెయిటింగ్. వి హావ్ లెట్ పోస్ట్ సీను అనేది యాక్సెప్ట్ చేయాలి. సరే ఫర్దర్‌గా ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? చెప్పండి. ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వెషన్. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా పర్లేదు అడగండి ప్లీజ్. ఒకవేళ డౌట్ లేకపోతే నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఎందుకంటే మనకు ముందు పోయేదానికి కొంచెం క్లారిటీ కోసం. సైలెంట్‌గా ఉండొద్దు ప్లీజ్. రెస్పాండ్ కావాలి. ఓకే అన్న అడగండి అన్న. ఓకే. నేను నిన్న ప్యాకెట్ క్యాప్చర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ప్యాకెట్ క్యాప్చర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్యాకెట్ క్యాప్చర్ అంటే ఫస్ట్ సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ ఇచ్చిన తర్వాత అతను ట్రాఫిక్ ఇనిషియేట్ చేయాలని మనం అడుగుతాం అతన్ని. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటి? అంటే ట్రాఫిక్ ఇనిషియేషన్ కోసం అంటే ఫైర్ వాల్లో డ్రాప్స్ ఏమైనా అవుతున్నాయా? అందుకోసం మనం ముందు ఫస్ట్ ట్రాఫిక్ ఇనిషియేట్ చేయమని అడుగుతుంది. ఓకే. నువ్వు అడిగిన దానికి అసలు ప్యాకెట్ క్యాప్చర్ అనేది మనం ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ మనం డీల్ చేసేదే. మీరు రెస్పాండ్ కాకపోతే మీరు ఏదో ఒకటి తప్పో రైటో ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు తీసుకోవాలి? ఫైర్ వాల్లో ప్యాకెట్ మనం ఫైర్ వాల్లో పొట్టి యాక్సెస్ తీసుకొని మనం ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి కదా యాక్చువల్‌గా. తప్పు. నెక్స్ట్. హలో. నా వాయిస్ వినపడుతుందా అన్న? నా పేరు లోకేష్. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ అంటే సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ చూడడానికి. మళ్ళీ ఏంటంటే ఈ బ్రాడ్కాస్టింగ్ చేసేటప్పుడు మల్టీకాస్ట్ అడ్రస్ ఉంటాయి కదా, అడ్రస్ కానీ మళ్ళీ అప్పుడు మామూలుగా యూజర్స్ డిఫరెంట్ ఐపీస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు అవన్నీ తెలుసుకోవడానికి ఆ డేటా ప్యాకెట్లు ఏంటంటే ప్రతి ఉంటాయి. ఈ పోర్ట్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ పోర్ట్ నెంబర్స్, టీసీపీ కానీ యూడిపి పోర్ట్ నెంబర్స్, ఈ ప్రోటోకాల్స్ ఏ యూజ్ చేస్తున్నారో అవన్నీ ఉంటాయి ఐపీ అడ్రసెస్. ఆ ప్యాకెట్ క్యాప్చర్ చేస్తారు కదా, ప్యాకెట్ క్యాప్చర్లో ఉంటాయి ఈ మామూలుగా సోర్స్ ఐపీ అడ్రస్ కానీ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ కానీ.
ఓకే ఓకే అన్న. చెప్పండి అన్న. హలో వాయిస్ వినపడుతుందా? చెప్పండి అన్న మీరే. సురేష్ శ్రీనన్న మాట్లాడడానికి ట్రై చేస్తానంటున్నాడు అన్న. అది కెన్ యూ